ఎల్ఆర్ఎస్కి అప్లై చేస్తున్నారా? అనధికరణ లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జోవర్ 28 ప్రకారం మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుంది. గడువు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. 26 ఆగస్టు 2020కి ముందు అక్రమ లేఅవుట్ను ఈ స్కీమ్ కింద క్రమబద్ధీకరిస్తారు. లేఅవుట్లోను ఫ్లాట్లలో కనీసం 10% ఇప్పటికే విక్రయించి ఉండాలి. ఇప్పటికీ 1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని వారు సైతం క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. సంబంధిత పత్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫీజు చెల్లించి ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ చేసే ముందు సంబంధిత లేఅవుట్ లేదా అందులో ఫ్లాట్ చేరువలు AFTL బంపర్ జోన్తో పాటు నిషేధిత జాబితా ఇతర ఎలాంటి విభేదాల్లో లేవని నీటిపారుదల శాఖ, రెవెన్యూ, HCADMA అధికారులు నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. వీటినే లెవెల్ 1 అనుమతుల కింద భావిస్తారు. రాయితీ ఎలా ఇస్తారంటే ఎల్ఆర్ఎస్ కింద 31/3/2015 లోపు అంతకుముందు ఫీజు చెల్లించిన వారికి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు 25% రాయితీ ఇస్తారు. ఇప్పటికే కొంత ఫీజు చెల్లించిన వారు సైతం పెండింగ్ మొత్తంలో రాయితీ మినహాయించుకొని మిగతా సొమ్ము చెల్లించే అవకాశం కల్పించాలి. 2020 ఆగస్టు 26కు ముందు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అభివృద్ధి చేసి అందులో 10% ఫ్లాట్లు విక్రయించిన వాటినే అక్రమ లేఅవుట్గా పరిగణిస్తున్నారు. వాటిలో డ్రైనేజ్, విద్యుత్ స్తంభాలు, కంకర, బీటీ రోడ్డు ఎలాంటి మౌలిక వసతులు తప్పనిసరి. ఇలాంటి లేఅవుట్లో ఫ్లాట్కు మాత్రమే అవకాశం ఉంది. ప్లాస్టర్ ప్లాన్ జరిగిన తప్పులతో క్రమబద్ధీకరణ నోచుకొని ఫ్లాట్ విషయంలో ఇప్పటికే అధికారులు ఆ తప్పులను సరిచేశారు. ఇక ఎక్కడైనా ఉంటే ఆ వివరాలు అధికారులను స్పందిస్తే వాటిపై చర్యలు చేపడతారు.